మరి బీసీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అదే విధంగా బీసీ సంఘాలు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా ఇప్పుడే నరేంద్ర మోడీ దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది. శాసనసభ లాంటి దేవాలయం లాంటి శాసనసభలో కూడా బీసీ బిల్లు పెట్టి 3 బిల్లులు తీసుకొస్తే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టులో కొట్టువేయడం జరిగింది. ఈ బిల్లులన్నీ కూడా గవర్నర్ గారి దగ్గరకు పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతి గారు పంపించడం బీసీల వ్యతిరేకంగా మేము చిత్రీకరిస్తున్నాం. ఎందుకంటే గవర్నర్ గారు తలుచుకుంటే చట్టం అయ్యేది. అదే విధంగా హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చేది. చట్టం కాకుండా చేసింది బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి గారు జండి సంజయ్ గారు గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అదే విధంగా రాష్ట్రపతి గారి దగ్గర ఈ యొక్క బిల్లులను అది రాష్ట్రపతి గారి దగ్గర పెట్టడం జరిగింది. అందుకొరకే మాకు న్యాయపరంగా ఎలాంటి న్యాయం జరుగుతలేదో అందుకొరకే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని ఈ రోజు బంద్కు పిలిపియడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు సంతోష్ సార్ చౌరస్తా దగ్గర సిపిఐ కాంగ్రెస్ సిపిఎం ఇతర బీసీ సంఘాలతో కూడి ధర్నా చేస్తూ ఉన్నాము. అందుకొరకే బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్, ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు 42% రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం ఆగదు.